హాయ్ అండి అందరికీ. చాలా రోజులైంది కదా రివ్యూ ఇచ్చి. సో ఈ రోజు అయితే కన్నప్ప మూవీకి వెళ్ళాను. మూవీ స్టార్టింగ్లో నేను ఐమాక్స్లో గోల్డ్ స్క్రీన్లో చూసాను. చాలా బిగ్ స్క్రీన్, సౌండ్ సిస్టమ్ బాగుంటుంది కదా అని చెప్పి, అందులో ప్రభాస్ గారు ఉన్నారు కదా, ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి స్టార్టింగ్ ఒక పాప్కార్న్ పట్టుకుని వెళ్ళిపోయాక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా విష్ణు గారు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక డాన్స్తో ప్రత్యక్షం అయిపోయారు అనమాట. ఇదేంట్రా సినిమా ఇంట్రడక్షన్ లేదు, పేర్లు పడ్డాయి, కన్నప్ప అని చెప్పి సాంగ్ వచ్చింది ఏంటో నాకు అర్థం కాల. సో తర్వాత సాంగ్ అయిపోయాక కాళహస్తి గాథ అని ఒక సాంగ్ ఉంది కదా, అది ఫోటోగ్రఫీ, ఆ విజువల్స్, లొకేషన్స్ అద్దరిపోయినాయి అనమాట. సో అక్కడి నుంచి విష్ణు గారు ఎంట్రీ, అసలు మొత్తం ఫ్యామిలీ ఇంట్రడక్షన్స్ అన్నీ ఇచ్చుకునేసరికి 40 నిమిషాలు పట్టింది. సినిమా ఏం అర్థం కావట్లే. నాకు అనిపించింది అమ్మ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ల్యాగ్ అయిపోయింది, ప్రభాస్ గారిని కూడా సరిగ్గా చూపిస్తారా లేదా అని అనిపించింది. నిజంగా చెప్పాలంటే కన్నప్ప లాంగ్వేజ్లు 3 లాంగ్వేజ్లు వచ్చినట్టు ఉన్నాయన్నమాట. సో అంతకుముందు కృష్ణరాజు గారు, అలాగే కన్నడ ఇంకొక ఆయన ఎవరో తీసినట్టు ఉన్నారు. సో అవన్నీ నేను చూడలేదు. కట్ చేస్తే సినిమా ఇంటర్వెల్ అయ్యింది, ఇంక లేదు, ఇంక సినిమా అనవసరంగా 250 కోట్లు పెట్టారో 300 కోట్లు పెట్టారో నాకు ఐడియా లేదు. కట్ చేస్తే ఇంక అయిపోయింది సినిమా. అనవసరంగా పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్లు తీసుకొచ్చారు అనే టైంలో ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా అసలైంది నిజంగా స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొట్టింది అదే మ్యూజిక్ డైరెక్టర్, అదే కెమెరామెన్, అదే డైరెక్టర్ కదా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్వాలిటీ పెరిగింది, చిన్న రిమార్క్స్ అన్నీ కూడా, అంటే డబ్బింగ్ కానీ ఆర్ఆర్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ అయిపోయినాయి. నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అస్సలు ఎక్కలేదన్నమాట. ఒక ప్లే గ్రౌండ్లో డ్రామా నడుస్తూ ఉంటుంది, కెమెరా వర్క్ సరిగ్గా లేదు. అండ్ అంటే విష్ణు గారి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు, కానీ చుట్టుపక్కల క్యారెక్టర్స్ ఏంటి, ఆ ఎలివేషన్ షాట్లు అయినప్పుడు ఇంకా ది బెస్ట్ ఇస్తే బాగుండని అనిపించింది. కానీ అసలు ఆ 40 నిమిషాలు కూడా స్టోరీ ఎక్సలెంట్. ప్రభాస్ గారు ఎంట్రీ దగ్గర నుంచి కథ మలుపు తిరిగిద్ది అనమాట. అసలు కాళహస్తి గాథ ఏంటి, కాళహస్తి చరిత్ర ఏంటి, అసలు కాళహస్తిలో ఈ కన్నప్ప కన్ను గుడ్లు పీకి శివుడికి ఎందుకు ఇచ్చారు. అంతకుముందు కృష్ణరాజు గారు ఒక కన్ను శివుడికి ఏడుస్తున్నాడని పెడితే శివుడు ప్రత్యక్షమయ్యి మోక్షని ఇస్తారనమాట. ఇందులో శివుడికి ఏమని చెప్తారంటే, నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, 3వ కన్ను అడక్కు శివయ్య అని చెప్పేసి. నిజంగా సెంటిమెంట్ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే విష్ణు గారు వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం చిన్నోడు బొడ్డుడు, వాడి క్యారెక్టర్స్ చిన్నవి ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ చేయించుకున్నారు దగ్గరుండి. సో మిగతాదంతా కూడా క్యారెక్టర్లు అందరూ మీకు తెలుసు, చాలామంది ఉన్నారు ఇందులో. శివుడి క్యారెక్టర్ వేసిన వాళ్ళు కానీ, మన పార్వతీ గారు, కాజల్ అగర్వాల్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకి వాళ్ళు న్యాయం చేశారు. కానీ ఏంటంటే మంచు ఫ్యామిలీ అంటే ట్రోల్స్ చాలామంది ఏదో రకంగా వెతుకుదామని అనుకున్నారు. కానీ ఇందులో నిజంగా చెప్పాలంటే ఓపెన్ హార్ట్గా ప్రభాస్ గారి వల్లే సినిమా చూసేస్తారనేది కరెక్ట్ కాదు. ఇందులో ఒక మంచి స్టోరీ ఉంది, ఒక చరిత్ర ఉంది, అవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడున్న జనరేషను. నాకైతే మాత్రం సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చూడకపోయినా పర్వాలేదని నేను అంట. ఎందుకంటే మన టైము, మన డబ్బులు, మన ఇష్టం, మనకు చెప్పే హక్కు ఉంది. వాళ్ళకి అడిగే హక్కు ఉందో లేదో నాకు తెలియదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోరు అదుపు తప్పితే అడగచ్చేమో, కానీ సినిమా బాగుంది బాగాలేదు అనేది అది ఎవరికున్న అభిప్రాయం అనమాట. సో కట్ చేస్తే హీరోయిన్ కొంచెం వేరేగా, అంటే ఎక్స్పోజింగ్ అట్లా ఉంది కదా. శివుడు భక్తి సినిమా కదా అని చెప్పి చాలామంది అంటున్నారు. నేను కూడా అదే పాయింట్ మాట్లాడుతున్నాను. కొన్ని దగ్గర కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట. ఎందుకంటే శివుడి దగ్గర హీరోయిన్ నది స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది అనమాట. చాలా భక్తురాలు శివుడికి. సో హీరోకి అసలు శివుడు అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటేనే భక్తి ఉండదు, కాళ్ళతో తణుతాడు, తిడతాడు, గౌరవం ఉండదు. సో అలాంటి హీరో సెకండ్ హాఫ్ వచ్చేసరికి దేవుడు అంటే అతి ప్రేమ ఎందుకు పుడుతుంది, ఎందుకు అంత భక్తి పుడుతుంది అనేది స్టోరీ. సో కట్ చేస్తే శివుడు అంటే మనం ఉపవాసాలు ఉండి, మనం దీక్షలు చేసి, లేదంటే ఎంతో నిష్టగా ఉండడం కాదు భక్తి. నిజంగా నువ్వు ఎలా ఉంటావో నిజ జీవితంలో అలా ఉండడమే, అలాగే ఉండాలని చెప్పి విష్ణు గారు చూపించారు. అంటే నదిలోకి వెళ్ళి నీళ్లు నోట్లో పోసుకుని అభిషేకం చేస్తూ ఉంటారు, మాంసాహారం వండి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఇందులోకి ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఇంక్లూడింగ్ కలిపితే ప్రభాస్ గారి క్యారెక్టర్ అవనివ్వండి, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అవనివ్వండి, మోహన్ బాబు గారి క్యారెక్టర్ అవ్వండి, ఎవరైనా కూడా ఇంట్రడక్షన్ సీన్లే అనమాట. సో వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు న్యాయం చేశారు. ఓవరాల్గా ఈ సినిమా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుద్ది. ఎందుకంటే మరీ అంత బాగాలేదని చెప్పలేను, కానీ ఫస్ట్ హాఫ్ అయితే విపరీతమైన ల్యాగ్, సెకండ్ హాఫే అసలైన సినిమా. అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన 4-5 డైలాగులు ఉంటాయి, ఆ 4-5 డైలాగులు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్లు, ఆయనకి ఇచ్చిన బీజిఎంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మంచు ఫ్యామిలీ
నిజంగా ఆయన చేయడం చాలా గ్రేట్. ఇప్పుడున్న ఆయన అంటే భారతదేశంలోనే ది బెస్ట్, ఆయనకున్న పేరు ఎవరికీ లేదు. సో ఆయన ఈ సినిమాలో ఇప్పుడు ఒక గెస్ట్ రోల్ చేయడం అనేది నిజంగా గ్రేట్. సో థ్యాంక్ యూ.